అయితే ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే సాయి మతం సిండికేట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళ పిచ్చి ప్రలాపనలు, అరణ్య రోదన ఏంటి అనేది చూద్దాం. అయితే ప్రధానంగా వీళ్ళ కడుపు మంట ఎవరి గురించి అంటే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారి గురించి. వారు కూడా బాహాటంగా బహిరంగంగా సాయి మతం పేరుతో ఏదైతే ఒక కల్టు వ్యాప్తిలో ఉందో, సాయి మతాన్ని ఏదైతే ఒక మార్కెటింగ్ ప్రచారం చేస్తుందో, ఈ విధానాలన్నీ కూడా సనాతన ధర్మంలో భాగం కావు అని సామవేదం గురువుగారు చెప్పడం వల్ల వీళ్ళ మార్కెటింగ్ మాఫియాకి పెద్ద దెబ్బ. ఇది భవిష్యత్తులో సాయి మతాన్ని సమూలంగా సనాతన ధర్మం నుండి నిర్మూలనం చేయడానికి ఒక బాటలు వేస్తుంది అని భయపడినటువంటి ఈ సాయిబు మతం మాఫియా సిండికేటు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ముందు దినపత్రికలో వచ్చినటువంటి ఆ సారాంశాన్ని చదివి దాని గురించి మాట్లాడదాం. బాబా ఆలయాలన్నీ హిందూ దేవాలయాలే అనేది హెడ్లైన్. సాయి భక్తులంతా హిందువులే, వారి మనోభావాలు దెబ్బతీయొద్దు, షిరిడీ సాయి భక్త ఐక్యవేదిక. మరి మీ హిందూ దేవాలయాలే కదా, అల్లా భజనలు ఎందుకు చేస్తున్నారు? శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ ఆ సాయిబు మతాన్ని, ఈ సాయి మతం సిండికేట్ని మన హిందూ సంస్థలు టార్గెట్ చేశాయి కాబట్టి మేమందరం కూడా హిందువులమే, సాయిబు ఆలయాలని హిందూ దేవాలయాలే, ఈ ఆలయాలకు వచ్చే వాళ్ళందరూ కూడా హిందువులే, కాబట్టి హిందూ సంస్థలారా మా మీద పడొద్దు అని వీళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు? ఈరోజు. కానీ వీళ్ళు కోర్టులకు వెళ్తే మావి హిందూ దేవాలయాలు కాదు, మా సాయిబ్ గారు కేవలం హిందూ మతానికి చెందిన వ్యక్తి కాదు, అసలు ఆయన హిందూ మతానికి ఆయనకి సంబంధం లేదు, ఆయన ఒక సెక్యులర్ సెయింట్, కాబట్టి మావి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి రావు, మా ఆలయాలపై వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వాలు మానిటరింగ్ చేయడానికి లేదు, మేమే ఒక సాయి మందిరం కట్టుకుంటాం, డొనేషన్స్ పేరుతో అక్కడ దోపిడీలు చేస్తాం, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు అని వీళ్ళు కోర్టులకి అఫిడవిట్లు ఇచ్చేస్తారు. సరే, మ్యాటర్లోకి వస్తే సాయిబాబా ఆలయాలని హిందూ దేవాలయాలని, అక్కడికి వచ్చే భక్తులంతా హిందువులేనని షిరిడీ సాయి భక్త ఐక్యవేదిక అధ్యక్షుడు మంచికంటి ధనుంజయ స్పష్టం చేశారు. కొందరు బాబాపై దుష్ప్రచారం చేస్తూ కోట్ల మంది సాయి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు భక్తులతో కలిసి ఆయన మాట్లాడుతూ బాబా దైవత్వాన్ని, గొప్పతనాన్ని పలువురు గురువులు ప్రకటించినా కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఎక్కడో ఒకరు చేసిన పొరపాటుని బాబా ఆలయాలకు రుద్దడం సరికాదు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఎక్కడో నమాజులు జరిగాయి, అల్లా భజనలు జరిగాయి, అన్యమత ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి సాయిబు మందిరాల్లో, ఇది ఎక్కడో ఎవరో చేసిన పొరపాటు అన్ని సాయిబు మందిరాలకి ఆపాదించొద్దు అని చెప్తూ ఉన్నారు. కానీ మన అభ్యంతరాలు అనేవి సాయి సచ్చరిత్ర నుండి మొదలవుతున్నాయి. సాయి సచ్చరిత్రలోనే హిందుత్వాన్ని దెబ్బతీసే కుట్రలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏదో ఒక సాయిబు మందిరానికి ఇది పరిమితం చేయాలని చూస్తున్నారు వీళ్ళు. కాబట్టి మీరు సాయిబు మతాన్ని ప్రక్షాళన చేయాలి అంటే కనుక సాయి సచ్చరిత్ర నుండి మొదలుపెట్టాలి. ఆ తర్వాత సాయిబు మందిరాల్లో ఏం జరుగుతుంది అనే అంశాలకి కూడా మనం అక్కడికి వద్దాం. సాయి భక్తులను విడదీసే ప్రయత్నం చేయొద్దు, బాబా ఆలయాల్లో హిందూ ధర్మానికి ఏదైనా వ్యతిరేకంగా జరిగిందని తెలియజేస్తే సరి చేసుకుంటాం. ఎక్కడ సరి చేసుకున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? ఏం చెయ్యగలరు మీరు అని కాలర్ ఎగరేసి మా మీద అడ్డదిడ్డమైన కేసులు పెట్టి, మా మీద బ్లాక్మెయిలింగ్ దిగి, గోండాలను దింపి మిమ్మల్ని కొడతాం, చంపుతాం, నరుకుతాం, తరిమేస్తాం, రకరకాలుగా బెదిరింపులకు దిగి ఎక్కడ మేము వెనక్కి తగ్గలేదు. ఏదేమైనా సరే సాయిబు మతాన్ని ప్రక్షాళన చేసుకుంటారా, సమూలంగా నిర్మూలనం చేయమంటారా అని అంత గట్టిగా మేము నిలబడేసరికి ఈరోజు మేము సరి చేసుకుంటాం అంటున్నారు. మంచిది, సరే, ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో ఆ అంశాలన్నిటి మీద మనం చర్చ పెడదాం. ఆ చర్చా వేదిక ఎక్కడ, ఎలా జరగాలి మీరే చెప్పండి. మరి సాయిపై నమ్మకం లేకుండా మాట్లాడేవారు చర్చలకు రావాలనడం విడ్డూరంగా ఉంది. అంటే సాయిబుని దేవుడిగా నమ్మితే ఇంక చర్చ ఏముంది అసలు? ఇక్కడ చర్చ ఏంటి అంటే సాయిబు మతం వల్ల హిందుత్వానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, సాయిబు మతానికి ప్రామాణికత ఉందా, సాయిబుని అవతార పురుషుడిగా భావించడానికి శాస్త్రం ఒప్పుకుంటుందా, ఇది కదా చర్చ. ముందే సాయిబు మీద విశ్వాసం ఉంటే అది ప్రీఫిక్స్డ్ ఒపీనియన్ కదా, ఇంకా అక్కడ చర్చ ఉంటుంది. అంటే మీకు లాజిక్ పనిచేయదనమాట. సాయిబు మతంలోకి పోతే మీకు కూడా గొర్రె మతంలోకి పోయినట్లే. అతి కొద్ది బాబా ఆలయాల్లోనే ఆదాయం ఉంది, మిగతా చోట్ల అదనపు ఖర్చు చేస్తున్నాం. మాకు ఈ మధ్య ఒక విషయం తెలిసిందండి.
మనం చాలాసార్లు చూసుంటాం. ఒక రిక్షా బండి లాంటిది, ఒక ఆటో రిక్షా లాంటిది ఏర్పాటు చేసుకుని దాని చుట్టూ ఈ సాయిబుకి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ అంటించేసి బాబా సాయి బాబా అని మైక్ పెట్టుకొని ఈ పాటలతో వీధిలో కూడా భిక్షాటన చేస్తూ కొంతమంది కనపడుతూ ఉంటారు. వీళ్ళకి స్పాన్సర్ చేసేది ఎవరు? వీళ్ళు సొంతంగా ఆ వాహనాలు ఏర్పాటు చేసుకోరు. ఈ వాహనాలని ఈ సాయి మతం మార్కెటింగ్ మాఫియా వాళ్ళకి స్పాన్సర్ చేస్తుంది ఉచితంగా, అలా తిరిగే వాళ్ళకి. అదొక రకమైన ప్రచారం అనమాట. వాళ్ళు భిక్షాటం చేసుకుంటే వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు సాయిబు మతాన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే హిందువులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి ఏదో ఒక విధంగా సాయిబు అనేవాడిని మనసులోకి ఎక్కించాలి. కనుక అదే కాన్సెప్ట్ ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ సాయిబు ఆలయాలకి అంత ఇన్కమ్ లేకపోయినా కూడా ముందు అక్కడ ఆ మందిరం అనేది కనపడుతూ ఉంటే, ఓహో సాయిబు గారు కూడా దేవుడే కదా, సాయిబు గారు కూడా ఒక అవతార పురుషుడు మహానుభావుడు అనే ఒక భావన ఎప్పుడూ ఆ హిందువుల మనసుల్లో ఉండాలి. కాబట్టి ఇన్కమ్ లేకపోయినా కూడా వీళ్ళే మార్కెటింగ్ చేయడానికి కొన్ని మందిరాలు నిర్వహిస్తూ ఉన్నారు. దోపిడీ ఆరోపణలకు తావులేదు, ఇంకా వ్యతిరేకిస్తూ పోతే హిందూ ధర్మాన్ని దెబ్బతీసే కుట్రగా భావిస్తాం. మీరు భావించేదని మేము ఆల్రెడీ భావిస్తున్నాం. మీ సాయిబు మతం హిందుత్వాన్ని దెబ్బతీసే కుట్ర ఖచ్చితంగా మేము నిర్ధారించి చెప్తున్నాం. సాయితత్వ ప్రచారకులు ఆచార్య మైనంపాటి ప్రసాద్ అంట. ఈడెవడు అసలు? ఈ ఆచార్య అనే బిరుదు ఎవడిచ్చాడుకి? సాయిబుని దేవుని చేసేయచ్చు, ఈ మైనంపాటి గారిని ఆచార్య అని బిరుదు ప్రదానం చేసేయచ్చు. బాబాపై వ్యతిరేక ప్రచారం చేసేవారు సమాజానికి, సనాతన ధర్మానికి ప్రమాదకరంగా మారుతున్నారు. సమాజంలో కొందరు బాబాను విమర్శిస్తుంటే అనేకులు భగవత్ స్వరూపంగా కొలుస్తూ ఉన్నారు. కొందరు సమాజం వినలేని మాటలు మాట్లాడుతున్నారు. అబ్బా, ఎందుకంత ద్వేషం? సాయి కారణంగా మత మార్పిళ్ళు చాలా వరకు తగ్గాయి. అబ్బా, ఇది అద్భుతం. అసలు ఎక్కడ తగ్గాయి? ఏ విధంగా తగ్గాయి? అసలు మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో మత మార్పిళ్ళ గురించి మాట్లాడారా? సాయిబు మందిరాల్లో మత మార్పిళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు జరిగాయా? ఈ సాయిబు గురించినటువంటి ప్రసంగాల్లో సరే ప్రవచనం అనకూడదు, పోని మీరు చెప్పుకునే ఆ ప్రవచనాలు ఎప్పుడైనా మత మార్పిళ్ళకి ఎగనిస్ట్గా ఎవరైనా మాట్లాడారా? ఇంకా చెప్పాలంటే మత మార్పిడి శక్తులకి, జిహాదీ శక్తులకి అనుకూలంగా సాయిబు మందిరాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి మూలాలు సచ్చరిత్రలో ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సాయిబాబా గురించి గొప్పగా చెప్పారు. ఇప్పుడు అదే కదా సమస్య. కొంతమంది సమాజంలో ఉన్నటువంటి ప్రముఖుల చేత నిర్బంధం పెట్టి, మొహమాట పెట్టి, ఏదో 4 మంచి మాటలు వాళ్ళకి ఇష్టం లేకపోయినా, మనస్ఫూర్తిగా చెప్పకపోయినా 4 మాటలు చెప్పించేసి, ఇదిగో ఆయన మాట్లాడారు, ఇదిగో ఈయన మాట్లాడారు అని చెప్పి వీటిని చూపించి సామాన్యుల్ని మీరు ప్రలోభ పెడుతున్నారు, నిర్బంధ పెడుతున్నారు. ఈయన్ని కూడా మీరు దేవుడికి ఒప్పుకోవాలని చెప్పి. సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారని కొందరు మాట్లాడుతున్నారు. అలాంటి అబద్ధాలు మానుకోవాలి అని అన్నారు. సాయి తత్వవేత్త సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత్ సెక్యులర్ దేశం, మేము బాబాని ఆరాధిస్తున్నాం, ఎవరికి ఇబ్బంది కలిగించడం లేదు. అబ్బా, సరే మీరు మీ సాయిబుని పెట్టుకుని పూజించుకోండి, తప్పేం లేదు. కానీ మేము చెప్తున్నటువంటి విషయం ఏంటి? రాముడికి కృష్ణుడికి సాయిబుని ప్రతిరూపాలుగా ఎలా చిత్రీకరిస్తున్నారు? మన గురువుగారు కూడా చెప్పారు కదా, దుర్గా నవరాత్రుల్లో చాలా వికృతంగా సాయిబుకి చీరగట్టి అమ్మవారికి ప్రతిగా అక్కడ ప్రతిష్ఠించారంట. ఎంత దుర్మార్గం ఇది! ఇప్పుడు మీరు అమ్మవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు కాదా? రాముడి భక్తుల మనోభావాలు మీరు దెబ్బతీసినట్లు కాదా? మీరు అన్ని దేవతా స్వరూపాలను గెలికేస్తారు. మీరు అందిన కాడకి సనాతన ధర్మాన్ని పొల్యూట్ చేసేస్తారు. ఇక్కడ ఎవరి మనోభావాలు మీకు పట్టవు. కానీ ఎందుకురా ఈ విధంగా చేస్తున్నారు? దుర్మార్గం కదరా, పాపం కదరా, తప్పు కదరా అంటే, ఏంటి ఆ మాత్రం చెడగొట్టే రైట్స్ మాకు లేవా? మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. ఇప్పుడు మీరు వచ్చి బాబా ఆలయాలకు ఇతర భక్తులు, పీఠాధిపతులు వస్తున్నారు, పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తున్నారు. అదే సమస్య. ఏం పరబ్రహ్మ? అసలు ఏంటి మీ క్లారిటీ ఉందా? ఇప్పుడు ఏదైనా డిబేట్లో చర్చ పెట్టామనుకోండి, ఆయన అవధూత, సిద్ధపురుషుడు అంటారు, కానీ ప్రచారంలో మాత్రం పరబ్రహ్మ అంటారు. డబుల్ స్టాండర్డ్స్, 2 నాలుకల ధోరణి. ఖచ్చితంగా క్రైస్తవ మాఫియా, ఈ సాయిబు మాఫియా 2 ఒకటే. సమావేశంలో వేదిక కార్యదర్శి పివి సాయి, కోశాధికారి మల్లయ్య, ఇతర వీళ్ళందరూ ఏదో పాల్గొన్నారంట. ఓకే, సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ప్రస్తుత సమాజంలో గురు నింద విపరీతంగా కనిపిస్తున్నది. అసలు గురువు అంటే ఎవరు? ఆ గురువుని నిందించే వాళ్ళు ఎవరు? మీ సాయిబు మతాన్ని తప్పుపడితే ఎందుకు తప్పుపడుతున్నారు? అది కూడా మీరు సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు కాబట్టి సాయిబు మతం పేరుతో. అది తప్పు అని చెప్తే గురునింద అయిపోతుందా? మీ సాయిబు గురువు అయిపోయాడా? ఎవరికి గురువు అయ్యాడు? ఇప్పుడు సమాజంలో సాయిబాబా వారి పట్ల ప్రత్యేకించి హఠాత్తుగా కొంతమంది చేస్తున్న కువిమర్శలు, అసత్యపు ప్రచారాల వెనుక ఉన్నటువంటి రహస్యం మన బయటపడుతుంది. ఈరోజు హఠాత్తుగా సాయిబు మతం మీద విమర్శలు రావడం కాదురా నాయన, ముందు నుంచి ఉన్నాయి.
ఇంకా మాకంటే గట్టిగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మేము మాట్లాడుతున్న విషయాలు జనంలోకి బాగా వెళ్తున్నాయి కాబట్టి ఈ దెబ్బ మీకు గట్టిగా పడింది. అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పర్టికులర్గా సమాజంలో చాలా స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ బహిరంగంగా వచ్చి సాయిబాబాని విమర్శిస్తూ ఉన్నారు. బహిరంగంగా వచ్చి మాట్లాడేవాళ్ళు కొంతమందే ఉంటారు, ఆలోచించేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతోమంది వెనకాల ఉంటారు. ఇప్పుడు మరి సాయిబా మతాన్ని సమర్థించే వాళ్ళు కూడా మీరు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది వచ్చేసారా? చిన్న గ్రూప్ ఆఫే కదా మీరు కూడా. అదృశ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు, నీకు కొవ్వు ఎక్కువైపు తెలియట్లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలాసేపు అయింది. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? అట్లాగే మీకు కళ్ళు పూడుకుపోయి మీకు తెలియట్లేదు కానీ మీకు కింద కామెంట్లు చదివితే, మీరు పెట్టిన ఆ ప్రెస్ క్లబ్ వీడియోలోనే అదే లైవ్లో కామెంట్లు చదివితే ఈ సాయిబు మీద ఎంత వ్యతిరేకత ఉంది జనాల్లో, ఎంత అవేర్నెస్ వచ్చింది అనేది మీకు అర్థమయ్యిద్ది. మీరు ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం అక్కడే ఆగిపోయారు. అప్పుడు మీ మార్కెటింగ్ ఉచ్చులో సమాజం ఎలా ఉందో అదే స్థితిలో ఇంకా ఉందనుకుంటున్నారు. ఇప్పుడు లేదు, ఆ మార్కెటింగ్ నుంచి బయటకు వచ్చేసింది. పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా. ఈ సాయిబు మతం అనేది ఒక దశలో పీక్స్లో పెరిగింది, పతనం అనేది ప్రారంభమైంది. అది వేగంగా, శరవేగంగా ముందుకు వెళ్తుంది. దాని నిదర్శనం ఏంటంటే మీ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్స్. ఇప్పుడు మన ఛానల్లో అనుకో, మన ఫాలోవర్స్ ఉంటారు, మెజారిటీ మన అభిమానులు ఉంటారు అనుకుందాం. ఆ ప్రెస్ క్లబ్ లైవ్ అనేది న్యూట్రల్ ప్లాట్ఫామ్ కదా. అక్కడ మిమ్మల్ని అమ్మనా బూతులు ఎందుకు పెడుతున్నారు చెప్పండి? చూసుకోండి, మీరు కామెంట్లు చూసుకోండి. 100కి 95 కామెంట్లు మీకు అక్షంతలు వేసేయే ఉన్నాయి.